అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా అలీ ముహమ్మద్ వబారిక్ వసల్లిం. అల్లాహ్ తబారక్ తఆలా ఖురానే మజీదులో సూరాయే యూసుఫ్లో ఈ విషయాన్ని తెలియజేశాడు. నిశ్చయముగా ప్రవక్తల యొక్క గాథలలో ఆలోచించే వారికి ఎన్నో గుణపాఠాలు ఉన్నవి అన్నాడు. అంటే ఇక్కడ మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, ఖురాన్ చదవడం వేరు, ఖురాన్ గురించి ఆలోచించడం వేరు. ఖురాన్ చదువుకుంటూ వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. ఖురాన్ గురించి ఆలోచిస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. అందుకే ఖురానే మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా ఈ విషయాన్ని క్లియర్గా అనేక చోట్ల చెప్తాడు. మీకు ఆలోచించే జ్ఞానం మేము ఇచ్చాము కదా, మీరు ఎందుకు ఆలోచించడం లేదని అడుగుతాడు. మీరు ఎందుకు ఆలోచించడం లేదు అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఒక మాట అర్థమవుతుంది. అల్లాహే మనకి గుర్తు చేస్తున్నాడు, మీరు ఆలోచించండి ఆలోచించండి. ఒక చోట అంటాడు, ఏ యొక్క మబ్బులైతే మీరు ఆకాశంలో చూస్తున్నారో వాటి నుంచి వర్షాన్ని మీరు కురిపిస్తున్నారా లేక మేము కురిపిస్తున్నామా? ఏ యొక్క అగ్నినైతే మీరు వెలిగిస్తున్నారో రగుల్చుతున్నారో దానిని మీరు సృష్టించారా లేక మేము సృష్టించామా? ఏ విత్తనాన్ని అయితే మీరు భూమిలో వేస్తున్నారో ఆ విత్తనాన్ని మేము మొలకెత్తిస్తున్నామా లేక మీరు మొలకెత్తిస్తున్నారా? ఇవన్నీ మీరు ఎందుకు ఆలోచించడం లేదని అడుగుతాడు. అంటే విషయం ఏమిటి అంటే, సోదరులారా సోదరీమణులారా, మనం ఆలోచించడం అనేది చాలా ముఖ్యమని చెప్పి అల్లాహ్ తబారక్ తఆలా మారు మనకు గుర్తు చేస్తున్నాడు. అయితే ఖురానే మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా అనేక ప్రవక్తల యొక్క ప్రస్తావన చేశాడు. అందులో ఒక ప్రవక్త ఎవరు అంటే హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం. ధార్మిక గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది, హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం గారి కోసము 114 సూరాలు ఖురానే మజీదులో ఉంటే అందులో సగం సూరాలు పైనే ఆయన పేరును అల్లాహ్ ప్రస్తావించాడు. మీ ముందు ఒక వాక్యం చదివాను, వమా తిల్క బియమీనిక యా మూసా ఖాల హియ అసాయ. అల్లాహ్ మూసా మాట్లాడుకునే విషయాలు. తర్వాత సూరయే సబ్బిహిస్మ రబ్బికల్ ఆలాలో అంటాడు, సుహుఫి ఇబ్రాహీమ వ మూసా, మేము ఇబ్రాహీం మరియు మూసాకి సహీఫాలు ఇచ్చాము అంటాడు అల్లాహ్. మరియు కోహితూర్ మీదకి మేము పిలిచాము. ఇలా అనేక సందర్భాల్లో మూసా అలైహిస్సలాం యొక్క ప్రస్తావన అల్లాహ్ చేశాడు. అయితే సోదరులారా సోదరీమణులారా, హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం యొక్క పుట్టుక, వారి యొక్క పెంపకం, వారికి ప్రవక్త పదవి ఏదైతే అల్లాహ్ తబారక్ తఆలా ప్రసాదించాడో దానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఈజిప్ట్ అనేటువంటి నగరంలో ఉన్నటువంటి ఒక రాజు, అతడు తనకు తానే దైవంగా ప్రస్తావించేవాడు, తనకు తానే దేవుడిగా చెప్పేవాడు. అన రబ్బుకుముల్ ఆలా, మరియు నేనే సర్వాన్ని చేస్తున్నానని చెప్పి విర్రవిగిపోయేవాడు. మరియు అక్కడ ఉన్నటువంటి ప్రజలు గడిచిన ప్రవక్తల యొక్క బోధనలు విడిచిపెట్టారు. అప్పుడు అల్లాహ్ తబారక్ తఆలా వీళ్ళ మీద దౌర్జన్యం చేసే రాజును నియమించాడు. ఈ రోజున ముస్లిం సమాజం కూడా అలాగే అయిపోయింది. అల్లాహ్ క్షమించుగాక, చాలా తక్కువ మంది ఉన్నారు అల్లాహ్ యొక్క భయభక్తులతో బ్రతికేవాళ్ళు, చాలా ఎక్కువ మంది ఉన్నారు తమ మనసు ఎలా చెప్తే అలా బ్రతికేవాళ్ళు. మరి ఖురాన్ గురించి తెలియదా అంటే తెలుసు, హదీస్ గురించి తెలీదా తెలుసు, 5 పూటల నమాజ్ తెలీదా తెలుసు, తహరత్తో ఉండాలి తెలీదా తెలుసు, హరాం తినకూడదు తెలీదా తెలుసు, హరాం చూడకూడదు తెలీదా తెలుసు, హరాం మాట్లాడకూడదు తెలుసా తెలీదా తెలుసు, హరాం తీసుకోకూడదు, కట్నం తీసుకోకూడదు తెలుసు, వడ్డీ తీసుకోకూడదు ఇవ్వకూడదు తెలుసు, మద్యం తాగకూడదు తాగించకూడదు తెలుసు. కానీ అయినప్పటికీ కూడా ఎవరైతే తమ మనసుని అనుసరిస్తున్నారో వాళ్ళంతా కూడా షరియత్కి విరుద్ధమైన పనులు చేస్తూనే ఉన్నారు. వీళ్ళంతా ఎవరు అంటే పేరుకు ముస్లింలే. వీళ్ళంతా ఎవరు? పేరుకు ముస్లింలే. కానీ సోదరులారా సోదరీమణులారా, అల్లాహ్ తబారక్ తఆలా ఎప్పుడైతే ముస్లింలు ఇలాంటి పనులు చేస్తారో వీళ్ళని బాధలు పెట్టేటువంటి నాయకుల్ని నియమిస్తాడల్లా, వీళ్ళని టార్చర్ చేసే నాయకుల్ని నియమిస్తాడల్లా, వీళ్ళని ఇబ్బంది పెట్టే నాయకుల్ని నియమిస్తాడు. ఎందుకని? అల్లాహ్కి ఒక రూల్ ఉంది, మీరు కనుక భయభక్తులతో ఉంటే ఈ భూమి మీద మిమ్మల్నే ఖలీఫా చేస్తాం, మిమ్మల్నే రాజులుగా చేస్తాం. గడిచినటువంటి మన భారతదేశం యొక్క చరిత్రలో చూస్తే ఇంచుమించు 600-800 సంవత్సరాల మధ్యలో ముస్లింల పరిపాలన, మొత్తం రాజులే. మరి ఆ రాజ పరిపాలన అంతా ఏమైపోయింది? ముస్లింలంతా ఏమైపోయారంటే, ఎప్పుడైతే ముస్లింలు ముస్లింగా బ్రతకడం మానేసి, ఎప్పుడైతే ముస్లింలు అల్లాహ్ మరి అల్లాహ్ యొక్క ప్రవక్త మాట వినడం మానేసి, మనకేదో అధికారం ఉంది కదా పెత్తనం చెలాయిద్దామని చెప్పేసి ఎప్పుడైతే మనిషి తన యొక్క మనసు యొక్క మాట విని ఇతరుల మీద దౌర్జన్యం చేస్తాం, ఇతరుల మీద అన్యాయం చేయడం, ఇతరులను కష్టపెట్టడం అనేటువంటి ఈ తప్పు పనులకి పాల్పడతాడో అల్లాహ్ తబారక్ తఆలా రాజ్యాన్ని ఇవ్వడం కూడా తెలుసు, లాగేసుకోవడం కూడా తెలుసు. పెద్ద విషయం ఏంటి?
వతుఇజ్జు మన్ తషా వతుజిల్లు మన్ తషా బియదికల్ ఖైర్ ఇన్నక అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఆయనే గౌరవాన్ని ప్రసాదిస్తాడు, ఆయనే అగౌరవం కూడా చేయగలవాడు. సమస్త మేలులు అల్లా అధీనంలోనే ఉన్నాయి, ఆయనకి పెద్ద లెక్కేం కాదు. సోదరులారా, సోదరీమణులారా, ఆ ఈజిప్ట్ అనేటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రవక్తల బోధనను విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న కాలంలో ఫిరౌన్ అనేటువంటి రాజు నేనే దేవుణ్ణి అని చెప్పేసి వీళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వీళ్ళ మీద అన్యాయం చేయడం, వీళ్ళని టార్చర్లు చేయడం అనేది చేస్తూ ఉంటే అల్లా తబారకు తాలా మూసా అనేటువంటి ఒక ప్రవక్తని పుట్టించాలనుకున్నాడు. అది ఎలాగ సృష్టించాడు అల్లా తబారకు తాలా అంటే, ఒకరోజు ఫిరౌన్కి కల వచ్చింది. ఏమిటా కల అంటే, మస్జిద్ అక్సా ఏదైతే జెరూసలేం ఉందో, ఇజ్రాయిల్ దేశం ఏదైతే ఉందో, అక్కడి నుంచి ఒక మంట పైకి వచ్చినట్టు, ఆ మంట ఈజిప్ట్ అనేటువంటి నగరంలో కొందరి యొక్క ఇళ్లలో వెళ్ళినట్టు, కొందరి ఇళ్లలో వెళ్ళలేనట్టు కలగన్నాడు ఫిరౌన్. వీడికి భయం వేసింది. ఏంటిది? కలలో అగ్ని బయటికి రావడం. అదేమో కొందరి ఇళ్ళకి వెళ్ళింది, కొందరి ఇళ్ళకి వెళ్ళా, అంటే కొందరు రక్షించబడ్డారు, కొందరు శిక్షించబడ్డారు అని అర్థమవుతుంది. ఏంటిది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎవరైతే ఆ రోజుల్లో ఉండేవారో వాళ్ళందరినీ జమ చేసి ఏంటి కళ అర్థం అని చెప్పి అడిగాడు. అడగగానే అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్యులు ఏం చెప్పారంటే, ఏ ఫిరౌన్, అయ్యా రాజా, ఈజిప్ట్ నగరంలో ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు, ఒక పిల్లవాడు పుట్టబోతున్నాడు, అతడు నీ రాజ్యానికి ప్రమాదకరం, అతడు పుట్టాడంటే నీ రాజ్యాన్ని అంతం చేస్తాడని చెప్పేసి అన్నారు. అనగానే భయం. ఇప్పుడు ఎవరికైనా తమ కుర్చీ కదులుతుందంటే భయమే కదా, అది ఏ కుర్చీ అయినా భయమే. ఇమామత్లో ఉన్న వాళ్ళకి ఇమామత్ కుర్చీ కదులుద్దంటే భయం, రాజకీయ నాయకుడు కుర్చీ కదులుద్దంటే భయం, సాఫ్ట్వేర్ రంగంలో ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కుర్చీ కదిలిపోద్దంటే ఆయనకి భయం, ఎవరికైనా భయమే. ఫిరౌన్ ఏమంటాడంటే, ఇది జరగడానికి వీలు లేదు, మగ పిల్లలు కనుక పుడితే వెంటనే హతమార్చండి, ఆడపిల్లలు పుడితే విడిచిపెట్టండి అంటాడు. మగపిల్లలు పుడితే ఏం చేయాలంట? చంపేయాలి, హతమార్చేయండి. ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది, ఇంచుమించు 80,000 మంది మగపిల్లల్ని హత్య చేశాడు వీడు. 80,000 మంది మగపిల్లల్ని హత్య చేశాడు. ఎందుకని? మూసా అలైహిస్సలాం పుట్టకూడదని. అల్లా పుట్టించాలనుకున్నాడు. ఇప్పుడు ఆయన తీర్మానం ఒకటి చేసేస్తే ఇంకా ఆ తీర్మానాన్ని రద్దు చేయడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా కొద్దిమంది పని వాళ్ళని పెట్టాడు. ఎవరు? ఫిరౌన్. ఆడవాళ్ళు ఉంటారు కదా, ఎక్కడైనా ఒక ఆడావిడి గనక ప్రెగ్నెన్సీ అయి గర్భము దాల్చి బిడ్డను జన్మిస్తుంది అన్నట్టుగా మీకు తెలిస్తే, మగబిడ్డ అయితే కనుక వెంటనే చెప్పాలి మీరు. ఎందుకని? వీడికి తోడు ఇంకొకడు ఉన్నాడు. ఫిరౌన్ గడికి తోడేవాడు హామాన్ గడు. హామాన్ వేరు, హారూన్ వేరు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మనోళ్ళు. హారూన్ మూసా అలైహిస్సలాం సోదరుడు, హారూన్ అలైహిస్సలాం. హామాన్ ఫిరౌన్ యొక్క మంత్రి. వాడు ఎలా చెప్తే వీడు ఎలా చేస్తాడు, వాడు తానా అంటే వీడు తందానా అంటాడు. వీళ్ళకి చెప్పాలి, ఇలా మగబిడ్డ పుట్టాడంటే వీళ్ళు చంపేస్తారు. అయితే అల్లా తబారక్ తఆలా మూసా అలైహిస్సలాతు వస్సలాంని పుట్టించాడు. పుట్టించినటువంటి సందర్భంలో తల్లికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఎలాగా? నీ బిడ్డని రక్షించే బాధ్యత మేము తీసుకుంటున్నాము, నీవు భయపడాల్సిన పని లేదు. ఒకవేళ నీ బిడ్డ నీకు దూరమైనా నీకు దగ్గరికి తెచ్చేవాళ్ళం మేము. అయితే హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాంని ఈ తల్లి ఏం చేస్తారంటే, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఒక పెట్టెలో ఒక చెక్క పెట్టె తయారు చేసి ఆ పెట్టెకి సైడు నీళ్లు కట్ట వెళ్లకుండా ఆ రోజుల్లో ఉన్నటువంటి మట్టి లాంటిది ఏదో ఒక పదార్థాన్ని రాసి, బాగా జిగురులా ఉంటుంది కదండి, అది రాసి ఆ నీళ్లు లోపలికి వెళ్లకుండా ఆ బిడ్డను అందులో పెట్టేది. ఆ తాడు కట్టి ఆ పెట్టెని నదిలో పెట్టేది ఆ తల్లిగారు. ఆ తర్వాత మళ్ళీ బిడ్డను తీసుకొని మళ్ళీ పాలిచ్చి మళ్ళీ నదిలో పెట్టి తాడు కట్టేవారు. ఒకరోజు ఏమవుతుందంటే, ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడని చెప్పి ఈ ఫిరౌన్ యొక్క మనిషి ఏమని చెప్పి తొందరలో ఇవిడి తీసుకున్న బిడ్డని వెంటనే పెడతారు, కానీ తాడు కట్టడం మర్చిపోతారు. ఇవిడి మూసా అలైహిస్సలాం తల్లి, అయ్యో తాడు కట్టడం మర్చిపోయాను కదా, వెళ్ళిపోతుంది కదా పెట్టే అని చెప్పి మూసా అలైహిస్సలాతు వస్సలాం యొక్క సోదరి అక్క ఉంటారు, అక్క, ఆవిడికి చెప్తారు. ఏమని చెప్పేసి, నీవు చూడు తమ్ముడి యొక్క పెట్టె ఎటు వెళ్ళిపోతుందో ఏంటని చెప్పి. అనగానే ఇవిడి వెనకాతలు వెళ్తూ ఉంటారు. ఆ పెట్టె అలా కొట్టుకుంటూ వెళ్ళి ఫిరౌన్ గడి యొక్క ఇంట్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఫిరౌన్ యొక్క ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి లోపలికి ఈ యొక్క నైలు నది యొక్క పాయ అలా వెళ్ళి అలా బయటికి వెళ్తుంది అన్నమాట. ఆ పెట్టె అలా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే లోపలికి అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఆసియా రదియల్లాహు తాలా, ఎవరు? ఫిరౌన్ గడి యొక్క భార్య.
ఇప్పుడు పుణ్యాత్మురాలు, వాడేమో నేనే దేవుడిని అంటే ఆసియా రదియల్లాహు అనేవారు కాదు, లా ఇలాహ ఇల్లల్లాహ్ మూసా కలీముల్లా, అల్లా తప్ప వేరు ఆరాధ దైవం లేడు. మూసా అలైహిస్సలాం అల్లా యొక్క కలీముల్లా, మాట్లాడేవారు అల్లాతోటి నేరుగా. బాగా గుర్తుంచుకోండి సోదరులారా, సోదరీమణులారా, అల్లా తబారక తాలా కొద్దిమందితో పరీక్ష పెడతాడు. ఫిరౌన్ గారు దుష్టుడు, భార్య పుణ్యాత్మురాలు. లూత్ అలైహిస్సలాం పుణ్యాత్ములు, భార్య దుర్మార్గురాలు. ఏంటి? ఫిరౌన్ గారు దుర్మార్గుడు, భార్య ఆసియా రదియల్లాహు పుణ్యాత్మురాలు. లూత్ అలైహిస్సలాం పుణ్యాత్ములు, భార్య దుర్మార్గురాలు. అల్లా శిక్షకు గురయ్యింది ఆవిడ. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఎప్పుడైతే ఆ బిడ్డ యొక్క పెట్టె ఆ లోపలికి కొట్టుకుని వెళ్తుందో, ఆసియా రదియల్లాహు తాలా యొక్క చెలికత్తెలు చూసి ఆ పెట్టేదో కొట్టుకొస్తున్నారో ఆ పెట్టెను పట్టుకుని ఆసియా రదియల్లాహు గారి దగ్గరికి తీసుకెళ్తారు. ఎవరికి? ఫిరౌన్ యొక్క భార్య దగ్గరికి. ఆ ఫిరౌన్ యొక్క భార్య దగ్గరికి తీసుకెళ్తే ఆ ఫిరౌన్ యొక్క భార్య ఏమనుకుంటారంటే ఆ యొక్క పెట్టె చూస్తారు, చూసి ఇంత అందమైన బిడ్డ ఈ నదిలో కొట్టుకొచ్చాడంటే ఆ దేవుడే నాకు ప్రసాదించాడని చెప్పేసి ఆ యొక్క ఫిరౌన్తో అంటుంది ఏమని చెప్పేసి, పెంచుకుందాం మనం ఈ బిడ్డనని చెప్పి. ఏమంటది? పెంచుకుందాం మనం ఈ బిడ్డను అనగానే ఫిరౌన్ అంటాడు, నేనేమో ఇక్కడ మగబిడ్డ పుడితేనేమో నా రాజ్యానికి ముప్పని చెప్పి అందరినీ హతమార్చమని చెప్తే నువ్వేంటి పెంచుకుందాం అంటున్నావు అని చెప్పేసి అంటే, కాదు మన దగ్గరే పెరుగుతాడు కదా, మనకు హాని ఎలా చేస్తాడు, మన దగ్గర పెరిగిన బిడ్డ అని చెప్పేసి ఆవిడ చెప్తారు. 1-2 సార్లు. ఇప్పుడు భర్తకి ఏదైనా ఒక మాట 2-3 సార్లు చెప్తే ఏమవుతుంది? ఆలోచించాడు, సర్లే ఎందుకు అంటుందో ఇవిడని చెప్పేసి ఆ మాటని ఒప్పుకొని సర్లే పెంచుకుందామని చెప్పి అనుకుంటారు. అనగానే పాలు పట్టే సమయం వస్తే పాలు ఇవ్వడానికి అందరూ వస్తారు. ఆడవాళ్ళు, దాయాదులు అంటారు కదా, దాయాలు ఆ రోజుల్లో పాలు ఇవ్వడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ వస్తే వాళ్ళు ఎవరి పాలు కూడా తాగడు మూసా అలైహిస్సలాం గారు, చిన్నపిల్లోడు, తాగకపోయేసరికి ఈ మూసా అలైహిస్సలాం అక్క చూసింది కదా, ఆవిడేమంటుందంటే, రాజుగారు నాకు తెలిసిన ఒక ఆడావిడ ఉన్నారండి, మీరు అనుమతిస్తే ఆవిడని తీసుకొస్తాను, ఆవిడ పాలు తాగుతాడేమో పిల్లోడు అని చెప్పి అంటారు. ఇవిడి అనగానే సరే తీసుకురమ్మా అని చెప్పనగానే మూసా అలైహిస్సలాం యొక్క తల్లి వస్తారు. రాగానే బిడ్డ పాలు త్రాగుతాడు. అలా ప్రతిరోజు రావడం వెళ్ళడం, ఈవిడేమో గిఫ్ట్లు, కానుకలు, ఎవరు? ఆసియా రదియల్లాహు కానుకలు ఇవ్వడం మొదలెడతారు. అయితే ఒకరోజు ఏం ఆలోచిస్తారంటే, ఇలా కాదు, మీరు రోజు వచ్చి వెళ్ళడం ఎందుకు, మీరే ఇక్కడ ఉండిపోండి, ఇక్కడ ఉండిపోయి మా పిల్లోడికి పాలు ఇవ్వండి అంటే ఈవిడంటారు, లేదండి నాకు భర్త ఉన్నాడు, ఇక్కడేమో ఆడబిడ్డ ఉన్నారు, నేను ఇంటికి వెళ్ళాల్సిందే తప్పనిసరి అంటే, సరే ఓ పని చేయండి, ఈ బిడ్డని మీతో తీసుకెళ్ళిపోయి అక్కడ పెంచండి అంటారు. ఎలాగైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆ రోజుల్లో పక్కన పల్లెటూరులో పెంచాలని పంపారో అలాగే మీరు ఇక్కడ పెంచండి, మీరు పాలు ఇచ్చి బాగా పెంచుకొని బాగా చూడండి, తర్వాత నా దగ్గర తీసుకురండి అంటే సరే అని చెప్పి అంటది ఆవిడ. అలాగే అల్లాహ్ యొక్క వాగ్దానం ఉంది కదా, నీ బిడ్డ మళ్ళీ నీ దగ్గర నేను తీసి రప్పిస్తాను, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే చేర్చాడు. ఆ తర్వాత మూసా అలైహిస్సలాతు వస్సలాం కాస్త పెద్ద అవుతారు, కొద్దిగా పెద్ద అవుతారు, అంటే బాగా పెద్ద కాదు, కొంచెం పెద్ద అవుతారు. అయిన తర్వాత ఆ బిడ్డను ఎత్తుకోమని చెప్పేసి ఫిరౌన్ గారి దగ్గర తీసుకొస్తారు. ఫిరౌన్ గారి యొక్క గడ్డాన్ని పట్టుకొని ఇలా లాగుతాడు బిడ్డ. ధార్మిక గ్రంథాల్లో రాసి ఉంది, ఇలా లాగుతాడు. లాగ్గానే అందరూ నవ్వుతారు. ఇప్పుడు దాకా ఆయన యొక్క తల దించింది లేదు, ఎవరు కూడా గడ్డాన్ని పట్టుకున్నది లేదు, గడ్డాన్ని పీకింది లేదు. ఈ పిల్లోడు పీకాడంటే ఈ ఫిరౌన్కి డౌట్ వచ్చేస్తుంది, వీడే నా మెడ తీసేస్తాడేమో అని చెప్పేసి, నా తల తీసేస్తాడేమో అని భయమేసి ఈ పిల్లోడిని చంపేద్దామని చెప్పేసి అనేసరికి మళ్ళీ ఆసియా రదియల్లాహు మధ్యలో వస్తారు. అదేంటండి మీరు అలా మాట్లాడతారు, పిల్లలకి ఏం తెలుస్తుంది, సరే ఒక పరీక్ష పెడదాం, ఒక మెరిసే అటువంటి ఒక వజ్రం లాంటిది, డైమండ్ లాంటిది, ఒక ముత్యం లాంటిది పెడదాం, ఆ పక్కనే ఒక అగ్ని నిప్పు కూడా మెరుస్తుంది, బాగా కాలుతున్న అగ్ని కూడా పెడదాం, పిల్లడు ఏం చేస్తాడో చూద్దామని చెప్పాను. కానీ అక్కడ అలా పెడతారు. ధార్మిక గ్రంథాల్లో రాస్తుంది, మూసా అలైహిస్సలాతు వస్సలాం తొందరగా వెళ్ళి ఆ నిప్పుని తీసుకుని నోట్లో పడేసుకుంటారు, ఇలా తీసి వేసేసుకుంటాడు పిల్లోడు. అక్కడి నుంచి నత్తి వచ్చింది అని చెప్పి కొన్ని ధార్మిక గ్రంథాల్లో రాయబడి ఉంది. మూసా అలైహిస్సలాంకి లుక్నత్, మాట్లాడటం సరిగ్గా వచ్చేది కాదు పాపం ఆయనకి. హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే ఈ రకంగా పట్టుకున్నారో అప్పుడు ఆడు శాంతం అయిపోతాడు. పిల్లోడికి ఏం తెలుసు, నోట్లో వేసేసుకున్నాడు తొందరలో, నన్ను కూడా జస్ట్ కామన్గా లాగుంటాడు అలా గెడ్డం అని చెప్పేసి వదిలేస్తాడు. ఆ తర్వాత మూసా అలైహిస్సలాతు వస్సలాం కాస్త పెరుగుతారు, యవనస్తుడు అవుతారు, బలం వస్తుంది. బలం వచ్చిన తర్వాత కాస్త యవనస్తుడు అయిన తర్వాత 2 వ్యక్తులు కొట్టుకుంటూ ఉంటారు అక్కడ ఈజిప్తులో బయట. కొట్టుకుంటూ ఉంటే ఒక వ్యక్తి ఏమంటాడంటే, మూసా నువ్వు నన్ను రక్షించు, వీడు నన్ను మీద దౌర్జన్యం చేస్తున్నాడు అంటాడు. అనగానే మూసా అలైహిస్సలాతు వస్సలాం ఏంట్రా ఈ దౌర్జన్యం ఏంటి, నీ అన్యాయం ఏంటి అని చెప్పేసి ఇలాగా గెంటుతూ ఒక దెబ్బ కొడతారు, చచ్చిపోతాడు అనమాట ఆయన. ఎందుకంటే ప్రవక్తల బలం వేరు,
ప్రవక్తల యొక్క శక్తి వేరు, కొట్టగానే చచ్చిపోతాడు ఆయన. ఇంక ఈయనకి భయం వేస్తుంది. అందుకే ధార్మిక గ్రంథాల్లో కూడా రాయడం జరిగింది, గొడవల్లో వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తెలివిని ఉపయోగించాలి తప్ప బలాన్ని ఉపయోగించకూడదు. తెలివిని ఉపయోగించాలి తప్ప బలాన్ని ఉపయోగించకూడదు. అల్లా మనందరిని రక్షించుగాక. ఎందుకంటే ఎప్పుడైతే నేను సెంట్రల్ జైల్లో బయాన్ చేయడానికి వెళ్ళానో రాజమండ్రిలో 2-3 సందర్భాల్లో వెళ్ళడం జరిగింది అల్హమ్దులిల్లా. అక్కడ ఒక ఆయనతో మాట్లాడా నేను, ఒక ఖైదీతోటి. మీరు ఎలాగ లోపలికి వచ్చారండి అంటే, ఏం లేదు గురుగారు, మా అత్తగారు బాగా ఎక్కువగా విసిగించేది, ఒకసారి కోపం వచ్చి గడ్డికి కొట్టాను, గోడకి తగిలి తలకే చచ్చిపోయింది, నన్ను తీసుకొచ్చి లోపలెట్టేశారు. ఆయన కావాలని చేసింది కాదు అసలు పాపం, ఆయన అనుకోలేదు అసలు పాపం. అందుకోసమే గొడవల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళామా చాలా తెలివిగా. అలాగని కొట్టుకుని వాళ్ళు చచ్చిపోతుంటే మనం చూస్తూ ఉండమని ఇక్కడ అర్థం కాదు. అక్కడ మన బలం ఉపయోగించడం అనేది మాత్రం చాలా కంట్రోల్లో ఉండాలి. అక్కడ నేను చింపేస్తాను, మనం మామూలు కాదు అనుకుంటే తర్వాత మళ్ళీ చింపేస్తారు లోపలేసి. అల్లా మనందరినీ రక్షించుగాక. హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం అలా కొట్టగానే చచ్చిపోతాడు ఆయన పాపం, దురదృష్టవశాత్తు. చచ్చిపోగానే ఫిరౌన్ గాడికి తెలిసిపోద్ది, ఇలాగ ఒక మనిషిని మూసా చంపేశాడని చెప్పేసి. పట్టుకురండి, అక్కడ ఆయన ఎక్కడున్నా వెతికిరండి అంటారు. అనగానే ఇంతలో మూసా అలైహిస్సలాం స్నేహితుడు ఒక ఆయన త్వరగా వచ్చి, మూసా నీకోసం రాజు ఆజ్ఞాపించాడు, నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ పట్టేసుకొని తీసుకొచ్చామన్నారు అని చెప్పనగానే మూసా అలైహిస్సలాతు వస్సలాంతో అంటారు, నువ్వు ఈ రాత్రికి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటారు. అనగానే మూసా అలైహిస్సలాతు వస్సలాం అక్కడి నుంచి రాత్రికి ప్రయాణం అయిపోయి 10 రోజులు నడుస్తారు. నడక, వాహనాలు లేవు కదా, బళ్ళు లేవు, ఏమీ లేవు. ఆయన దగ్గర స్వతహాగా సొంతంగా ఏమి లేవు. 10 రోజులు నడుస్తూ ఈజిప్ట్కి దూరంగా ఉన్నటువంటి మద్యన్ అనే ప్రదేశానికి వెళ్ళిపోతారు. మద్యన్, ఆ ప్రదేశానికి వెళ్ళిపోతారు. ఆ ప్రదేశానికి వెళ్ళిపోతే అక్కడ ఈయన చాలా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు. అక్కడ దువా చేస్తారు, రబ్బి ఇన్ని లిమా అన్జల్త ఇలయ్యా మిన్ ఖైరిన్ ఫకీర్. ఓ నా పోషకుడా, నేను నిన్ను వేడుకుంటున్నాను, నీ వైపు నుంచి నీవు ఏమి ప్రసాదించినా నేను పేదవాడిని, అవసరపరుణ్ణి అని చెప్పి ఏదైతే ఆయన దువా చేస్తారో ఇక్కడి నుంచి అల్లా యొక్క సహాయం మొదలైపోద్ది. అందుకే ధార్మిక గ్రంథాల్లో ధార్మిక పండితులు కూడా ఏం చెప్పారంటే, ఎవరైతే ఏదైనా ఒక పెద్ద అవసరం తీరట్లేనప్పుడు ఈ దువా ఎక్కువగా చదువుతూ ఉండండి. ఏ దువా అయితే హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం ఆ చెట్టు కిందకి వెళ్ళి కష్టాల్లో చదివారో, రబ్బి ఇన్ని లిమా అన్జల్త ఇలయ్యా మిన్ ఖైరిన్ ఫకీర్, ఈ దువా ఎక్కువ చదవండి. ఆ దువా ఆయన చదవగానే అక్కడికి షుఐబ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క 2 కుమార్తెలు వస్తారు. షుఐబ్ అలైహిస్సలాం యొక్క కుమార్తెలు. అప్పుడు షుఐబ్ అలైహిస్సలాం ఉన్నారు అక్కడ, కాకపోతే బాగా ముసలివారైపోయారు, వృద్ధుడైపోయారు ఆయన. ఆవిడ ఆ 2 కుమార్తెలు ఎందుకు వస్తారంటే, ఈ మేకలు మేపుతూ అక్కడ చెట్టు పక్కన ఉన్నటువంటి బావిలో నీళ్లు త్రాగించడం కోసం వస్తారు ఈ మేకలకి. వీళ్ళు ఆడవారు, అక్కడ ఉన్న ప్రజలేమో దారి ఇచ్చేవారు కాదు. పాప వీళ్ళకి చాలా బాధేసేది వీళ్ళకి. అంతలో మూసా అలైహిస్సలాతు వస్సలాం చూసి ఏం చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళు మధ్యలో ఈయన వెళ్ళి ఆ నీళ్లు కట్ట తోడి ఆ నీళ్లు త్రాగిస్తారు మేకలకి. తర్వాత త్రాగించిన తర్వాత అడుగుతారు, మీరేంటి అంటే, ఇలా మా నాన్నగారు షుఐబ్ అలైహిస్సలాం ఆయన చాలా వృద్ధులైపోయారు, ముసలివారైపోయారు, అందుకోసం మేకలు మేము తోలుకొని వస్తాము, వీళ్ళ మధ్యలో ఎప్పుడు మేము తీసుకుని వెళ్ళలేక సిగ్గుతోటి ఎక్కడే ఉండిపోతామని చెప్పని ఆవిడ అన్నీ చెప్తారు. ఆ తర్వాత ఆ నూతి మీద పెద్ద రాయి ఉంటుంది అన్నమాట. ఆ రాయిని ఎవరు తొయ్యలేక దాన్ని గంటలేక పక్కకి అలాగా ఒకవైపు నుంచి నీళ్లు తాగిస్తూ ఉంటారు. ఈ మూసా అలైహిస్సలాతు వస్సలాం ఏం చేస్తారంటే, పెద్ద రాయిని తోసేస్తారు పక్కకి. అందరూ వచ్చి త్వరగా ఇంక నీళ్లు తీసుకోవడం మొదలెడతారు. అంటే ఇంక సులభం అయిపోయింది, అన్ని వైపుల నుంచి తోడుకోవచ్చు ఇంకా. అప్పుడు వీళ్ళు తీసుకుని వెళ్ళి మూసా అలైహిస్సలాతు వస్సలాంని షుఐబ్ అలైహిస్సలాతు వస్సలాంకి చెప్తారు, నాన్నగారు మేము ఇలాగా మేకలకి నీళ్లు పడదామని చెప్పి అనుకుంటే ఈయన ఎవరో కనిపించారు, ఈ వ్యక్తి సహాయం చేశారని చెప్పంటే, ఎవరమ్మా మీరంటే, నేను ఇలాగా ఫిరౌన్ యొక్క రాజ్యం నుంచి వచ్చానండి. ఎక్కడి నుంచి? ఈజిప్ట్ నుంచి. అక్కడ ఒక వ్యక్తికి సహాయం చేద్దామని నేను అతన్ని గట్టిగా కొడితే చచ్చిపోయాడు ఆయన. అక్కడ ఫిరౌన్ రాజేమో నన్ను చంపేస్తానని చెప్పేసి పట్టుకోమన్నాడు, నేను ఇలా వచ్చేసానంటే అప్పుడు షుఐబ్ అలైహిస్సలాం చెప్తారు, నువ్వు భయపడక, ఈ రాజ్యం ఫిరౌన్ యొక్క ఆధీనంలో లేదు, ఇక్కడ నువ్వు రక్షించబడ్డావు అల్లాహ్ దయ వల్ల అంటారు ఆయన. ఆ తర్వాత అక్కడ ఏం చెప్తారంటే, ఈయన నీవు గనక నా మేకలను 8 సంవత్సరాలు గనక పెంచితే, 8 సంవత్సరాలు ఇలాగా తోలడం,
తోలడం మేపడం అనేది చేస్తే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను నీకు అంటారు. సఫూరా రదియల్లాహు తఆలా అన్హా. ఈ సఫూరా గారి నుంచి మీకు వివాహం చేస్తామంటారు. అనగానే మూసా అలైహిస్సలాతు వస్సలాం ఆ యొక్క మాటను విని 8 సంవత్సరాలు ఆ మేకలు మేపుతారు. ఈయన ఇంచుమించు 6 సంవత్సరాలు అయిపోద్ది. అప్పుడు అంటారు ఒకసారి, సఫూరా చాలా ఎక్కువ సంవత్సరాలు ఇక్కడ అయిపోయింది, మనకి మళ్ళీ మనం ఈజిప్ట్ వెళ్ళాల్సిన సమయం వచ్చేస్తుంది, ఎలాగా అని చెప్పేసి అడిగితే అప్పుడు సఫూరా గారు అడుగుతారు, నాన్నగారు మేము ఇలా వెళ్తున్నాం కదా, మరి మాకు ఆదాయానికి ఆహారానికి ఆధారం ఏంటి అంటే అప్పుడు షుఐబ్ అలైహిస్సలాతు వస్సలాం ఏమంటారంటే ఇప్పుడు మేకల్లో ఎన్నైతే పిల్లలు పెడతాయో వాటి మీద ఎన్ని మచ్చలున్న పిల్లలు పడతాయో, మచ్చలు అంటే ఒక ఉదాహరణకి తెల్లటి మేకలు అనుకోండి, దాని మీద నల్లటి రంగుతో ఉన్న మేకలు పుడతాయో ఇవన్నీ మీరు అట్టుకెళ్ళిపోండి అమ్మా మీకు ఇచ్చేస్తాను నేను అని చెప్పేసి అంటారు. అల్లా దయ ఆయన కరుణ ఏంటంటే ఆ 2 సంవత్సరాల్లో పుట్టే ప్రతి మేక మీద కూడా మచ్చలు ఎక్కువ ఉంటాయి. 3 పుట్టినాయి అనుకోండి, అందులో ఖచ్చితంగా ఒక దాని మీద మచ్చ ఉండేది, 2 పుడితే ఖచ్చితంగా ఒక దాని మీద మచ్చ ఉండేది. ఆ రకంగా మూసా అలైహిస్సలాతు వస్సలాంకి చాలా పిల్లలు ఎక్కువైపోతాయి, మేకల పిల్లలు. వీటన్నింటినీ పెంచుకుంటూ ఒక 2 ఏళ్ళు తర్వాత ఈజిప్ట్ బయలుదేరతారు. ఈయన ఎప్పుడైతే ఈజిప్ట్ ఈయన బయలుదేరుతున్నారో ఆ బయలుదేరేటువంటి మార్గ మధ్యములో అల్లా తబారక తఆలా ఈయనకి ప్రవక్త పదవి ఇస్తాడు. ఎలాగా? ఎప్పుడైతే మూసా అలైహిస్సలాతు వస్సలాం ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు బాగా చీకటి పడిపోద్ది, రాత్రి అయిపోద్ది, అక్కడ దారికి నడవడానికి ఇబ్బంది అయిపోద్ది, చలి కూడా పెరిగిపోద్ది. అక్కడ దూరంగా ఒక వెలుగుతున్నటువంటి మంట లాంటి వెలుతురు కనబడుతుంది. కనబడగానే హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం అంటారు, సఫూరా నువ్వు ఇక్కడ ఉండు, అక్కడ ఏదో అగ్ని కనబడుతుంది, నేను వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా నిప్పు తీసుకొని వస్తాను, కాస్త వేడిగా కూడా ఉంటుంది, మనకి కాగడం లాంటిది, తర్వాత దారి కూడా తెలుస్తానికి మనకి వీలుగా ఉంటుంది అని చెప్పేసి అక్కడికి మూసా అలైహిస్సలాతు వస్సలాం వెళ్తారు ఆ ప్రదేశానికి. అప్పుడు అల్లా తబారక తఆలా అంటాడు, మూసా ఇది పవిత్రమైన ప్రదేశం, నీ చెప్పులు తీసిరా. మూసా ఇది పవిత్రమైన ప్రదేశం, నీ చెప్పులు తీసుకొని ఇక్కడికి రా అనగానే మూసా అలైహిస్సలాతు వస్సలాం చెప్పులు తీస్తారు, అక్కడికి వెళ్తారు. ఎవరని చెప్పి కంగారు పడుతూ ఉంటే నేను నీ ప్రభువుని అల్లా. ఇక్కడ ఒక మాట చెప్తారు అల్లా తబారక తఆలా, ఏమని? నీ పితామహుడు ఇబ్రాహీం యొక్క ప్రభువుని కూడా నేనే. నీకే కాదు, నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలకు కూడా దైవాన్ని నేనే, మీ అందరి సృష్టికర్త నేనే. మూసా నేను నీకు ప్రవక్త పదవిని ఇస్తున్నాను. ఏ ఫిరౌన్ అయితే అన రబ్బుకుముల్ ఆలా, నేనే అందరికంటే గొప్పవాడిని, నేనే దేవుణ్ణి, నేనే సమస్తం చేస్తున్నాను అంటున్నాడో అతడికి నీ వెళ్ళి నా గొప్పతనం చెప్పు, నన్ను పరిచయం చేయి, సృష్టికర్త గురించి చెప్పేసి అని చెప్పాయి మూసా అలైహిస్సలాతు వస్సలాంకి అల్లా అంటే. మూసా అలైహిస్సలాతు వస్సలాం అంటారు, ఎలా చెప్పను? ఇప్పుడు నాకు ప్రవక్త పదవి ఇచ్చావు, అలాగే ఓకే, ఆయన వినాలి కదా. అప్పుడు అల్లా తబారక తఆలా అంటాడు, వమా తిల్క బియమీనిక యా మూసా, ఏ మూసా నీ చేతిలో ఉన్నది ఏంటి? మూసా అలైహిస్సలాం అంటారు, ఖాల హియ అసాయ, నా చేతిలో ఉంది కర్ర. దాంతో ఏం చేస్తావు మూసా అంటే, దీంతో నేను చెట్ల యొక్క ఆకులు రాలుపుతాను, ఎప్పుడైనా నాకు నిద్ర వస్తే దీని మీద మోపు తీసుకొని నేను నిద్రిస్తూ ఉంటాను, కునుకు తీస్తూ ఉంటాను. సరే మూసా దాన్ని కింద పడే అన్నారు అల్లా తబారక తఆలా. దాన్ని ఎప్పుడైతే కింద పడేశారో అది పరిగెత్తే పెద్ద సర్పం కింద మారిపోయింది. ఈయన కంగారు పడతారు, మూసా కంగారు పడద్దు, దాన్ని పట్టుకో మళ్ళీ కర్రగా మారిపోద్ది అంటారు. అనగానే పట్టుకుంటారైనా కర్రగా మారిపోద్ది. ఆ తర్వాత మూసా అలైహిస్సలాతు వస్సలాంతో అల్లా అంటాడు, ఏ మూసా నీ చేతిని చంకలో పెట్టి తీ ఇప్పుడు బయటికి. అనగానే చంకలో పెట్టిలా తీయగానే అది సూర్యుడి కంటే ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటుంది. మూసా ఈ 2 గుర్తులు చూపించి ఫిరౌన్కి నా వైపు పిలువు, సృష్టికర్త అల్లా ఉన్నాడని చెప్పు అని చెప్పానగానే, సరే ఇవి బాగానే ఉన్నాయి కానీ ఏమో నాకు నత్తి మాట్లాడటం రాదు, నా సోదరుడు ఉన్నాడు, ఎవరు? హారూనా హామానా? హారూన్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ, కొద్దిమంది తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి హామాన్ అంటారు పాపం తెలియక. హారూన్ అలైహిస్సలాతు వస్సలాం నా సోదరుడు ఉన్నాడు, చాలా బాగా మాట్లాడతాడు. వెంటనే అల్లా అంటాడు, మూసా అయితే నీ సోదరుడు హారూన్ తీసుకుని వెళ్ళు, మరియు మీరు నన్ను ఎక్కువ స్మరించుకుంటూ వెళ్ళండి, ఫిరౌన్కి చెప్పండి నా గొప్పతనం ఏంటో అని చెప్పనగానే మూసా అలైహిస్సలాతు వస్సలాం హారూన్ అలైహిస్సలాతు వస్సలాంని తీసుకొని ఫిరౌన్ యొక్క దర్బార్లో వెళ్తారు. అక్కడ ఎప్పుడైతే మూసా అలైహిస్సలాతు వస్సలాం అల్లా యొక్క గొప్పతనం చెబుతూ ఉంటారో, అల్లా యొక్క గొప్పతనం గురించి బోధిస్తూ ఉంటారో, అక్కడ ఫిరౌన్ మాట వెండు. ఈ 2 చూపిస్తారు కదా, ఏంటి?
ఆ కర్రను చూపిస్తారు, సర్పంగా మారుతుంది. ఈ చేతిని సంకలో పెట్టుకు చూపిస్తారు, మెరుస్తుంది. ఏమంటాడంటే, ఏం కాదు, ఇదంతా కూడా పెద్ద జాదు, ఇదంతా కూడా చేతబడి, ఇదంతా నువ్వు మాకేం చెప్పనవసరం లేదు, మేము వినమంటాడు. అనగానే సరే ఒక పని చేద్దాం, నీ ప్రభు ఎవరైతే అల్లా అంటున్నావో అతడే గొప్పవాడైతే నేను కూడా కొద్ది మందిని పిలుస్తాను మంత్రగాళ్ళను, వాళ్ళకి నీకు పోటీ పెడదాం, అప్పుడు చూద్దాం నీ అల్లా ఎంత గొప్పవాడో, నీ అల్లా యొక్క శక్తి ఎంత గొప్పదో. అనగానే ఎప్పుడైతే మూసా అలైహిస్సలాతు వస్సలాం ఆ యొక్క పోటీకి ఒప్పుకుంటారో ఫిరౌన్ ఏం చేస్తాడంటే ఈజిప్ట్ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి జాదూగర్లు, చేతబడి చేసే వాళ్ళందరినీ రప్పించేస్తాడు, మొత్తం అందరినీ. ఇక్కడేమో ఒక మనిషి, అక్కడేమో మొత్తం అందరూ వచ్చేస్తారు. మొత్తం అందరూ వచ్చేసిన తర్వాత వాళ్ళు అంటారు ఏమని చెప్పేసి, మూసా ముందు నువ్వు చూపిస్తావా నీ మహత్యం, లేదా మమ్మల్ని చూపించమంటావా? మూసా అలైహిస్సలాతు వస్సలాం అంటారు, ముందు మీరే చూపించండి, ముందు మీరే ప్రారంభించండి. నా యొక్క శక్తి ఏం లేదు, నేను అల్లాని పరిచయం చేస్తున్నాను, సృష్టికర్త ఉన్నాడని పరిచయం చేస్తున్నా, నేనేదో తలుచుకుంటే నేనేం చేయలేను. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే తాళ్ళు విసురుతారు, తాళ్ళు కిందకి. తాళ్ళు విసరగానే అవన్నీ కూడా ప్రజలకి పాముల్లా కనబడతాయి. జాదువు యొక్క టెక్నిక్ ఇది, పాముల్లా కనబడతాయి. ఆ పాములు లాంటివన్నీ చూసి కూడా అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. వెంటనే మూసా అలైహిస్సలాతు వస్సలాం ఏం చేస్తారంటే తనకి ఏదైతే అల్లా తబారక్ తఆలా కర్ర ఇచ్చాడో ఆ కర్రని అలా విసరగానే ఆ కర్ర పెద్ద సర్పంలా మారి ఈ చిన్న చిన్న పాములన్నీ తినేయడం మొదలెడుతుంది. వెంటనే వీళ్ళందరూ కూడా సజ్దాలో పడి, ఎవరైతే జాదూగర్లు ఉన్నారో వీళ్ళందరూ ఏమంటారంటే మేము మూసా యొక్క పోషకుడు ప్రభు అయినటువంటి అల్లాను విశ్వసించాం, ఇది మూసా యొక్క గొప్పతనం కాదు, ఇది మూసా అనుకుంటే చేయగలిగేది కాదు, మూసా అనుకుంటే ఇది చేసేది కాదు, ఈ మూసా యొక్క పోషకుడు ఎవరైతే ఉన్నారో ఆ అల్లా, ఆయన శక్తితోటి ఇది జరుగుతుంది, మేము అతన్ని విశ్వసించామని చెప్పి వాళ్ళంతా కూడా విశ్వసించడం జరుగుద్ది. వీడి కోపం వస్తుంది ఎవరికి? ఫిరౌన్కి. ఎందుకని? మేమేదో తీసుకొచ్చి ఆయనకి వ్యతిరేకంగా పెడితే మీరేమో మూసా యొక్క పోషకుడు, మూసా యొక్క దైవాన్ని మేము విశ్వసించామంటే ఎలాగా, మొత్తం అందరినీ హతమార్చండి అని చెప్పేసి ఆజ్ఞ జారీ చేసేస్తాడు. జారీ చేయగానే మూసా అలైహిస్సలాతు వస్సలాం యొక్క జాతి ప్రజలు ఎవరైతే వీళ్ళు విశ్వసించారో వీళ్ళందరూ అంటారు, ఫిరౌన్ మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము మాత్రం అల్లాని తప్ప వేరెవరిని కూడా ఆరాధించం, ఆయన ఒక్కడే దైవం అని చెప్పేసి అంటారు. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఎప్పుడైతే వీళ్ళు విశ్వసించారో వీళ్ళని టార్చర్ పెట్టడం, వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఈ ఫిరౌన్ తన యొక్క పనిగా పెట్టుకుంటాడు. ఇది ఈ కాలంలోనే కాదు, ప్రతి ప్రవక్త కాలంలో ప్రతి ప్రవక్త యొక్క ప్రజలు ఎప్పుడైతే దైవం ఒక్కడే అని చెప్పనేవారో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు, మూర్ఖులు, ఇస్లాం యొక్క విరోధులు ఉండేవారో ఆ రోజుల్లో కూడా ప్రజల్ని టార్గెట్ చేసేవారు. మీరు ముస్లింలా, మీరు దేవుడు ఒక్కడే అంటారా, మేము మిమ్మల్ని బ్రతకనిస్తామా, మేము మిమ్మల్ని ఈ నగరంలో ఉండనిస్తామా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఇస్లాం స్వీకరించిన కారణంగా ఇంచుమించు 2 లేదా 3 సంవత్సరాలు వారిని మొత్తం అందరినీ బైకాట్ చేస్తారు. సంఘ బహిష్కరణ, నగర బహిష్కరణ, మొత్తం ఒక కొండ గుహలోకి వెళ్ళిపోయి అక్కడ జీవితం గడుపుతారు. ఎంత దుర్బలమైనటువంటి జీవితం అంటే తినడానికి తిండి కూడా లేకుండా ఎంతో మంది అక్కడే ప్రాణాలు కూడా విడిచిపెట్టేశారు సహబా రదియల్లాహు తఆలా అజ్మఈన్. ఇదే పరిస్థితి అంతకుముందు ప్రవక్తల యొక్క జాతి ప్రజలకు కూడా జరిగింది. అదే పరిస్థితి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో జరిగింది. ఇదే పరిస్థితులు ఖయామత్ ముందు వరకు కూడా జరుగుతూనే ఉంటాయి. మీరు అల్లాహ్ ఒక్కడే అన్నారా, అందుకే అల్లాహ్ ఖురానే మజీదులో సూరా బకరాలో అంటాడు, విశ్వాసులారా మీరు స్వర్గంలో ఇట్టే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? గడిచిన ప్రవక్తల జాతి ప్రజలకు ఎలాంటి పరీక్షలు అయితే వచ్చాయో మీ మీద ఇంకా అలాంటి పరీక్షలు రాలేదే. వాళ్ళు కుదిపివేయబడ్డారు. వాళ్ళు అన్నారు ప్రవక్త కాలంలో, ఆ ప్రవక్తను అడిగారు, ప్రవక్త ఇంకా ఎప్పుడల్లా సహాయం వస్తుందని చెప్పి వాళ్ళు భయపడిపోయారు. అలాంటి కష్టాలు మీ మీద ఇంకా రాలేదే, అలాంటి పరీక్షలు మీ మీద వస్తాయి. సోదరులారా, సోదరీమణులారా, అల్లా తబారకు తాలా తోటి మనం ఎక్కువగా అడగాల్సింది ఏమిటంటే, వల్ల ప్రళయం వచ్చే ముందు ఏవైతే దజ్జాల్ యొక్క విపత్తులు వస్తాయో, ఏవైతే యాజూజ్ మాజూజ్ యొక్క విపత్తులు వస్తాయో, ఈ విపత్తుల నుంచి మా విశ్వాసాన్ని రక్షించు. విశ్వాసంతో బ్రతకడం గొప్ప కాదండి, విశ్వాసంతో చావు గొప్ప. ఎందుకంటే ఒక మనిషి విశ్వాసగా బ్రతికేశాడు జీవితం అంతా, చావు విశ్వాసంతో రాకపోతే
అయిపోయినట్టే. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అయిపోయింది. అందుకే అల్లాహతోటి అల్లా విశ్వాసంతో బ్రతకడంతో పాటు విశ్వాసంతో చనిపోయేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. ప్రళయం ముందు వచ్చేటువంటి విపత్తుల నుంచి మా విశ్వాసాన్ని రక్షించి అని చెప్పి దువా చేస్తూ ఉండాలి. అల్లాహ్ తబారకు తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వ ఆఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులైతే ఏ సోదరీమణులైతే సున్నత్ చదువుకోలేదో వారు సున్నత్ చదువుకోండి ఇన్షాల్లాహ్. సరిపోతుంది. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు ఎక్కువగా లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా ప్రజల వరకు యూట్యూబ్ చేరవేస్తుంది. ఓకేనా? అదేవిధంగా మన వీడియోస్ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు బక్రీద్ పండుగ ఏదైతే వస్తుందో మీలో ఎవరైనా పెద్ద జంతువులు కుర్బానీలో వాటా తీసుకోవాలనుకుంటే ముఫ్తీ ముదస్సిర్ గారి నంబర్ 8332932972కి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా బక్రీద్ పండుగ తర్వాత మీలో ఎవరైనా మక్కా మదీనా ఉమ్రా ప్రయాణం మాతో చేయాలనుకుంటే ముఫ్తీ ముదస్సిర్ గారి నంబర్ 8332932972, అర్షద్ అహ్మద్ భాయ్ నంబర్ 9885678634కి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.